అందరికీ నమస్కారం. ఈ మాడ్యూల్ కి స్వాగతం. నేటి వీడియోలో పవర్ స్టీరింగ్ ద్రవం ని చెక్ చేయడం, టాప్ చేయడం, పవర్ స్టీరింగ్ సిస్టమ్ యొక్క ప్రెజర్ టెస్టింగ్ మరియు షఫ్లింగ్ నిర్వహించడం నేర్చుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు ఈ క్రింది వాటిని చేయగలరు: పవర్ స్టీరింగ్ ద్రవం లెవెల్ మరియు దాని పరిస్థితిని తనిఖీ చేయడం, పవర్ స్టీరింగ్ సిస్టంలో ద్రవ స్థాయిని టాప్ చేయడం, పవర్ స్టీరింగ్ ద్రవం ప్రెజర్ టెస్ట్ నిర్వహించడం, పవర్ స్టీరింగ్ సిస్టమ్ యొక్క షఫ్లింగ్ నిర్వహించడం, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ సిస్టమ్ని పూరించి బ్లీడ్ చేయడం. ఇప్పుడు దీన్ని చేయడానికి అవసరమైన పరికరాలు మరియు మెటీరియల్ని సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, వెహికల్ పవర్ స్టీరింగ్తో 1, ప్రెషర్ గేజ్ 1, పవర్ స్టీరింగ్ హోస్ అవసరానికి తగినంత, హైడ్రాలిక్ ఆయిల్ అవసరమైనంత, కాటన్ వేస్ట్ అవసరమైనంత, సోప్ ఆయిల్ అవసరమైనంత, 5W ఆయిల్ అవసరమైనంత. స్టీరింగ్ ద్రవం స్థాయిని తనిఖీ చేయండి. ఇంజన్ ఆఫ్ చేసి మరియు తాకేంత చల్లగా ఉందని నిర్ధారించుకొని పవర్ స్టీరింగ్ రిజర్వాయర్ మరియు బ్లీడ్ వాల్వ్ని గుర్తించండి. క్యాప్ని తీసివేసి ద్రవ స్థాయిని గమనించండి. చాలా వరకు పవర్ స్టీరింగ్ రిజర్వాయర్లు స్పష్టమైన ప్లాస్టిక్తో తయారు చేయబడ్డాయి కాబట్టి ద్రవ స్థాయిని గమనించడానికి క్యాప్ తీయాల్సిన అవసరం లేదు. క్యాప్కి జోడించిన డిప్స్టిక్ పై గుర్తులు లేదా లైన్స్ ఉండవచ్చు. ఇది కనిష్ట మరియు గరిష్ట స్థాయిలను సూచిస్తుంది. ద్రవ స్థితిని తనిఖీ చేయండి మరియు అవసరమైతే ద్రవాన్ని నింపండి. ద్రవం స్థాయి చాలా తక్కువగా ఉంటే పవర్ స్టీరింగ్ సిస్టంలో ద్రవం కోల్పోవడానికి కారణాన్ని కనుగొనండి. ద్రవ స్థాయి కనిష్ట మార్కు కంటే తక్కువగా ఉంటే మీరు మరింత పవర్ స్టీరింగ్ ద్రవాన్ని పోయండి. ఒక సమయంలో ద్రవం యొక్క చిన్న మొత్తాలను నెమ్మదిగా జోడించండి. ఓవర్ఫిల్ చేయకుండా ఉండడానికి స్థాయిని తరచుగా తనిఖీ చేయండి. ఏదైనా భాగం దెబ్బతిన్నట్లయితే లేదా అరిగిపోయినట్లయితే ఆ భాగాన్ని మార్చండి. అవసరమైతే స్టీరింగ్ వీల్ని ఆపరేట్ చేయడం ద్వారా పవర్ స్టీరింగ్ సిస్టమ్ని బ్లీడ్ చేయండి. లాక్ టు లాక్. పవర్ స్టీరింగ్ సిస్టమ్ యొక్క సరైన చర్యను నిర్ధారించుకోండి. ప్రెషర్ పరీక్ష. పవర్ స్టీరింగ్ ద్రవం స్థాయిని తనిఖీ చేయండి. పవర్ స్టీరింగ్ పంప్ డ్రైవ్ బెల్ట్ని తనిఖీ చేసి అవసరమైతే సర్దుబాటు చేయండి. ఇంజన్ని ప్రారంభించి పవర్ స్టీరింగ్ సిస్టమ్ నుంచి వచ్చే శబ్దాలను వినండి. పంపుకు పవర్ స్టీరింగ్ గేజ్ని జతపరచండి. పవర్ స్టీరింగ్ సిస్టమ్ని పూరించండి మరియు బ్లీడ్ చేయండి. ఇంజన్ని ప్రారంభించి అధిక పీడన లైన్, పంప్, కంట్రోల్ వాల్వ్ మరియు రిలీవ్ వాల్వ్ వద్ద ప్రెజర్ గేజ్ రీడింగ్ని గమనించండి. ఇంజన్ నడుస్తున్నప్పుడు స్టీరింగ్ను ఎడమ మరియు కుడి వైపుకు తిప్పండి. ప్రెజర్ గేజ్ రీడింగ్ని గమనించండి. ఇంజన్ నడుస్తున్నప్పుడు ప్రెజర్ గేజ్ వాల్వ్ను మూసివేసి ప్రెజర్ రీడింగ్ని గమనించండి. ఫ్లష్ సిస్టమ్. పవర్ స్టీరింగ్ రిజర్వాయర్ కింద ఒక ప్యాన్ ఉంచండి. రిజర్వాయర్ వద్ద ఉన్న రిటర్న్ హోస్ ఫిట్టింగ్ను తీసివేసి రిజర్వాయర్ నుండి ద్రవం రిటర్న్ గొట్టం పాన్లోకి ప్రవహించేలా చేయండి. రిటర్న్ పోర్ట్ని ప్లగ్ చేసి రిజర్వాయర్లో ద్రవాన్ని నింపండి. ఇంజన్ని స్టార్ట్ చేసి ద్రవాన్ని తిరిగి వచ్చే గొట్టం నుండి పాన్లోకి వెళ్లేలా చేయండి. పాత ద్రవం బయటికి వెళ్తున్నప్పుడు రిజర్వాయర్కు క్లియర్ ద్రవాన్ని పోయండి. ఇంజన్ని స్టార్ట్ చేసి ద్రవాన్ని తిరిగి వచ్చే గొట్టం నుండి పాన్లోకి ప్రవహించేలా చేయండి. నింపడం మరియు బ్లీడింగ్. ఇంజిన్ ఆఫ్ చేయబడిందని మరియు చల్లగా ఉందని నిర్ధారించుకోండి. పవర్ స్టీరింగ్ రిజర్వాయర్ క్యాప్ని తీసివేసి ద్రవ స్థాయిని తనిఖీ చేయండి. ద్రవాన్ని పూర్తిగా నింపండి. క్యాప్ని భర్తీ చేయండి. స్టీరింగ్ బాక్స్పై పవర్ స్టీరింగ్ బ్లీడ్ వాల్వ్ని గుర్తించండి. స్టీరింగ్ బాక్స్ నుండి పవర్ స్టీరింగ్ పంపు మరియు ఇతర భాగాల వరకు పవర్ స్టీరింగ్ లైన్లను ట్రేస్ చేయండి. బ్లీడ్ వాల్వ్ ఉన్నట్లయితే అది లైన్ల వెంట ఉండవచ్చు. బ్లీడ్ వాల్వ్ ఉనికిని సూచించే స్టీరింగ్ బాక్స్ పైన ఏవైనా గుర్తులు లేదా లేబుళ్ల కోసం చూడండి.
కార్ స్టీరింగ్ వల్ల కొంత శబ్దం వచ్చి స్టీరింగ్ పనిచేయకపోతే అది పవర్ స్టీరింగ్ పంపులో చిక్కుకున్న ఎయిర్ పాకెట్ వల్ల కావచ్చు. బ్లీడ్ వాల్వ్ని తెరిచి ఒక బ్లీడ్ వాల్వ్ మూసివేయడానికి, లాక్ చేయడానికి స్టీరింగ్ వీల్ని అనేకసార్లు లాక్ చేయండి. పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ లైన్లో గాలి లేదని నిర్ధారించుకొని డ్రైవింగ్ చేయడానికి ముందు పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ స్థాయిని తనిఖీ చేయండి. వీడియోలో మనం వీటిని ఎలా చేయాలో చర్చించాం. పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ స్థాయి మరియు దాని పరిస్థితిని తనిఖీ చేయడం, పవర్ స్టీరింగ్ సిస్టంలో ఫ్లూయిడ్ స్థాయిని టాపప్ చేయడం, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ ప్రెజర్ పరీక్షను నిర్వహించడం, పవర్ స్టీరింగ్ను ఫ్లూయిడ్ని ఫ్లష్ చేయడం, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ సిస్టమ్ని పూరించి బ్లీడ్ చేయడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.